ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి 2025 సంవత్సరంలోనికి దేవుడు మనలందరినీ కూడా సజీవుల లెక్కలో చేర్చి ఈ యొక్క మొదటి పునరుత్థాన దినములో పాలు పొంది దేవునిని ఆరాధించి గణపరిచి ఆయనను మయపరిచేటువంటి అవకాశము దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఇది గొప్పనైన భాగ్యం. ఇది మన దినాలు ప్రతిరోజు కూడా మనం కాపాడబడుతుంటున్నామంటే, ప్రతిరోజు కూడా మనం పోషించబడుతుంటున్నామంటే, ప్రతిరోజు కూడా మనం భద్రపరచబడుతుంటున్నామంటే అది దేవుని యొక్క కృప మనలను ఆవరించి ఉంటుంది. కనుకనే ప్రియులారా, దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క రెక్కల చాటున మనం లేనట్లయితే ఈ 2025 సంవత్సరమును మనము చూడలేమని మనకందరికి కూడా తెలుసు. దేవుని యొక్క కాపుదల మాత్రమే, దేవుని యొక్క కృప మాత్రమే, దేవుని యొక్క రెక్కల క్రింద మనలను దాచి ఉన్నాడు. కనుకనే మనము సురక్షితంగా ఉంటున్నామని ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మేలులు జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక తీర్మానము చేసుకుందాం. ఈ యొక్క మొదటి పునరుత్థాన దినములో, మొదటి పునరుత్థాన దినములలో ఒక తీర్మానము మనము చేసుకుందాం. ప్రియులారా, ఈ సంవత్సరము మన జీవితంలో ఆశ్రయించబడాలంటే, ఈ సంవత్సరము మన జీవితంలో రూపాంతర అనుభవం మనం పొందాలంటే, ఈ సంవత్సరము మన యొక్క జీవితంలో 2024 సంవత్సరమున కంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితమును, లోకమును మనలను చూసే విధంగా దేవుడు మనల్ని ఆశ్రయించినట్లుగా ఒక తీర్మానం చేసుకుందాం. చూడండి, ప్రతి పనికి కూడా ఒక నియమాలు అనేవి ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎలాగంటే అలాగూ ప్రవర్తిస్తే మన జీవితంలో ఏది కూడా సాధించలేము. ఎక్కడికి వెళ్ళినను కూడా ఏ పని చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కనుక అదేవిధంగా ఇప్పుడు మనం చదువుకునేటువంటి 37వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దీంట్లో దేవుడు పిల్లల కొన్ని హెచ్చరికలు చేస్తుంటున్నాడు. ఆ హెచ్చరికలను మనము అనుసరించినట్లయితే, మనము ఆ హెచ్చరికలు మనకు తీసుకున్నట్లయితే దాని వెనకాల మనకు ఆ దేవునికి ఆశీర్వాదములు ఉంటున్నవి. ఆ హెచ్చరికలు మనము పాటిస్తే, దేవుడు హెచ్చరించే హెచ్చరికలు మనం పాటిస్తే దాని తర్వాత దేవుడికి ఆశీర్వాదములు మన కొరకు దాచించున్నాడు. కనుక మొదటి హెచ్చరిక ఏమట్లుంటుంది, మొదటి వాక్యం కనబడుతుంటున్నది, చెడ్డవారిని చూచి. మొట్టమొదటిగా మన జీవితంలో ఒక తీర్మానం చేసుకుందాం. ఈ సంవత్సరంలో ప్రియులారా, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. ఇది మన జీవితంలో మొట్టమొదటిగా మన జీవితంలో ఎవరిని చూసి కూడా, ఎటువంటి మనిషిని చూసి కూడా మన జీవితంలో వ్యసనము అనేది, వారిని గురించిన చిన్న చూపు అనేది మన జీవితంలో ఉండకూడదు. వాడు ఎటువంటి వాడైనాను కూడా ప్రియులారా, వారిని బట్టి మనం దేవునికి ప్రార్థించే మనసు మనం కలిగిన వారుగా ఉండాలి. ఆ వ్యక్తిని బట్టి, దేవా ఈ వ్యక్తిని మార్చుము తండ్రి, వీనిలోనైనా ఉన్నటువంటి ఆ దుర్గుణములను, సాతానుడునైనా వీడు పట్టి పీడిస్తున్నటువంటి ఈ సాతాను శక్తులను ఈ బిడ్డకు విడుదల అనుగ్రహించమని మనం ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. మొట్టమొదటిగా మనం చూస్తే చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకుము. చాలు. చూడండి పిల్లరా, మొట్టమొదటిది చెడ్డవారిని చూసి మనము వ్యసన పడకూడదు. 3వ వచనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచు వారమంటున్నాము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయండి. రెండవది నేను చెప్తున్నాను, దేవుని యందు నమ్మిక ఉంచి మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రతి వారికి కూడా మేలే చేస్తుండాలి. కానీ మనను బట్టి ఇతరులు పిల్లర కృంగిపోకూడదు, దుఃఖపడకూడదు. అయ్యో, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి వారు దుఃఖపడకూడదు. కనుక ఎల్లప్పుడు కూడా మనకు ఆయాసం కలిగ చేసిన వారిని బట్టి కూడా మనం వారికి ఏం చేయమంటున్నాడు, మేలు చేయమని చెబుతున్నాడు. కనుక రెండవదిగా మనం మేలు చూడగలుగుతుంటాం. 4వ వచనం చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము. ఎల్లప్పుడు కూడా ఏ పరిస్థితి కూడా మనం వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఒక వాక్యం అంటుంది, ఎల్లప్పుడు యెహోవా నామమును బట్టి సంతోషించు. మన జీవితంలో సంతోషం అనేది ఒక వరమై ఉంటుంది.
సంతోషము, హృదయ ఆనందము దేవుడి చెట్ల వరంలో ఒక వరం ఉంటుంది కనుక మన జీవితంలో చాలా మంది సంతోషించలేకపోతుంటున్నాం, చాలా మంది ఆనందించలేకపోతున్నాం. సమయాలు సద్వినియోగం చేసుకుంటే, పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటే అయిపోతే సంతోషం అనుభవించగలుగుతాం. మన జీవితంలో సంతోషం ఎలాగొస్తుందంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ పనులను బట్టి, ఆ క్రియలను బట్టి దానికి అనుకూలంగా మనల్ని మార్చుకోవాలి. అప్పుడు మనం సంతోషించగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 5వ వాక్యం చూస్తే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీ ఆలోచనలు దేవునికి అప్పగించుము, నీ ప్రణాళిక దేవునికి అప్పగించుము, నీ యొక్క మనవులు ఏమైంటున్నావో దేవునికి అప్పగించుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నీ యొక్క మార్గంలోని యెహోవాకు అప్పగించు. 7వ వాక్యము చూస్తే, యెహోవా ఎదుట మౌనముగా ఉండు. ఆయన కొరకు కనిపెట్టుకును. ఆయన కొరకు, ఆయన నాతో ఏమి మనవి, ఆయన నాకు ఏమి సెలవిస్తాడు, నా మనవి విషయమై, నా ప్రార్థన విషయమై ఆయన నాకు ఏమి సెలవిస్తాడో దాని కొరకు మనం కనిపెట్టేటువంటి ఓపికను మనం కలిగిన వారుగా ఉండాలి. యెహోవా ఎదుట మనం మౌనంగా ఉండి కనిపెట్టేటువంటి ఓపికను కలిగి మనం కనిపెట్టి ప్రార్థించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక 8వ వాక్యము చూస్తే, కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. మన జీవితంలో కోపాన్ని అంచుకోవాలి, కోపాన్ని తీసివేసుకోవాలి. కొద్దిమంది జీవితంలో చూస్తుంటున్నాను, తొందరగా ఆవేశపడము, తొందరగా కోపపడము, తొందరగా నోరు జారడము, ఇది మన జీవితంలో మనల్ని బలహీనపరుస్తుంది కనుక దేవుని వాక్యం ఉంటుంది, కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము. ఈ సంవత్సరం నువ్వు ఆశ్రయించబడాలంటే, ఈ సంవత్సరము నువ్వు దేవుని ఆశీర్వాదకరంగా అనేకుల మధ్యలో నువ్వు నిలబడాలంటే కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టమని పిల్లల హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు కనుక 8వ వాక్యం 27వ వచనం చూస్తే, 27 కీడు చేయటం మాని మేలు చేయుము. ఇది కీడు చేయటం అని ఎల్లప్పుడు కూడా మేలు చేయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు కనుక కీడుకు ప్రతి కీడు చేయకుండా అపకారికి ఉపకారము చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక మనకు అపకారము చేసి ఉండొచ్చు, కానీ మన ఉపకారము చేసేటువంటి మనసును మనము కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక 34వ వచనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని ఆయన మార్గమును అనుసరించుము. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన కొరకు ఆయన ఎదుట మౌనముగా ఉండాలి, ఆయన కొరకు కనిపెడుతూ ఉండాలి అని దేవుని యొక్క హెచ్చరికలు ఉంటున్నవి. వీటిని అనుసరిస్తే తర్వాత దాని కింద అన్నిటి కూడా ఆశీర్వాదములే ఉంటున్నవి. ఈ సంవత్సరం మనం ఆశ్రయించబడాలంటే, ఈ సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి ప్రియులారా ప్రత్యేకతలోనికి మనము ప్రవేశించాలంటే ఏమంటుండంట, ఇప్పుడు 37వ కీర్తన మొదటి వాక్యం రెండవ లైన్స్ అవుతే, దుష్కార్యములు చేయు వారిని చూచి, అది కాదమ్మా, అయితే 4వ వచనం 2వ వాక్యం చదువు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ సంవత్సరం నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ యొక్క ఆలోచనలు, నీ హృదయంలో ఏం కోరికలు కలిగి ఉంటున్నావు, నీ ఆలోచనలు ఏమంటున్నావు, ఈ సంవత్సరం దేవుడు తీరుస్తాను అంటున్నాడు కనుక యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన మన యొక్క హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడు అంటున్నాడు, మన ప్రణాళికను సఫలం చేసే దేవుడు అంటున్నాడు కనుక ఇంకా తర్వాత 5వ వచనం చూస్తే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. ఎప్పుడైతే మన మార్గమును యెహోవాకు అప్పగిస్తామో, నీవు ఆయనను నమ్ముకొనుము. ఎప్పుడైతే దేవుని మనము నమ్ముకొని ఆయన నీ కార్యమును అప్పుడు ఆయన మన కార్యములు ప్రియులారా నెరవేర్చే దేవుడు అంటున్నాడు. ఏ పని ఆరంభించాలనుకుంటున్నావు, ఏ పని చేయాలనుకుంటున్నావు, ఏమి చేయాలనుకుంటున్నావు, దాన్ని దేవుడు సఫలము పరచు, లేకుంటే ఆ కార్యములు నెరవేర్చే దేవుడు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సరము ప్రియులారా నీ కార్యములు, నీ ఆలోచనలు, నీ పనులు నిరాటంకంగా కొనసాగాలంటే నీ మార్గములు యెహోవాకు అప్పగించు, నీ ఆలోచనలు దేవునికి అప్పగించు,
నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, అప్పుడు ఆయన నీ కార్యములు సఫలము చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ప్రియులారా 9వ వాక్యము చూస్తే, కీడు చేయువారు నిర్మూలమగుదురు, కీడు చేయవారు మాత్రం నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకునివారు యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుందురు. ఈ స్వాతంత్రత, ఈ దేశాన్ని స్వాతంత్రించుకునేటువంటి సామర్థ్యము దేవుడు సంవత్సరం మనకి ఇచ్చి దేవుడు అంటున్నాడు. ఈ సంవత్సరములు మనకు దేవుడు కొన్ని మన ఆధీనములను తీసుకొని రాబోతున్నాడు. కొన్ని పరిస్థితులు దేవుడు మన ఆధీనంలోకి తీసుకొని రాబోతున్నాడు. కనుక వాటి కొరకు మనం కనిపెట్టి ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి 11వ వాక్యము చూస్తే, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. బహుక్షేమము కలిగి సుఖించుతారమ్మా. ఈ సంవత్సరం మనం దీనత్వాన్ని ధరించుకుంటే, దీన మనస్సును మనం ధరించుకుంటే, విరిగి నలిగిన మనస్సును మనం ధరించుకుంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది బహుక్షేమము కలిగి నీవు సుఖిస్తావు. ఈ సంవత్సరములో దీనత్వం ధరించుకుంటే, విరిగి నలిగిన మనస్సును ప్రియులారా మనం ధరించుకున్నట్లయితే, ఈ సంవత్సరము దేవుడు అంటున్నాడు బహుక్షేమము కలిగి నువ్వు సుఖిస్తావు. నువ్వు సుఖ సంతోషములతో మన దినాలు గడపాలనుకుంటే, దీనత్వం అనేటువంటి లేకుంటే మనస్సును మనము ధరించుకోవాలంటున్నామని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక 19వ వాక్యము చూస్తే, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. లోకమంతా కూడా కరువు రావచ్చును కానీ ప్రియుల దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని నమ్ముకున్న వారు ఆపత్కాలములో మనం సిగ్గునందము. దేవునిని ఆశ్రయించే వారికి దేవుడు ఆపత్కాలమందు వారు సిగ్గునందరని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. సంతృప్తికరమైన దినములు అనుభవించాలంటే ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఆపత్కాలమందు వారు సిగ్గునందుతున్నట్లు మనం చూడగలుగుతుంటాం. దేవుని ఆశ్రయించేవారు, దేవుని నమ్ముకున్న వారు. కనుక 24వ వచనము చూస్తే, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఈ సంవత్సరము ప్రియులారా, దేవుడు మన చెయ్యి పట్టుకొని ఉన్నట్లయితే, గనుక నీ చెయ్యి దేవునికి అప్పగించినట్లయితే, నీ చెయ్యి దేవుని యొక్క హస్తములో నువ్వు పెట్టినట్లయితే, ఈ సంవత్సరం నీ చెయ్యి ఎత్తి దేవునికి నీ హస్తం అప్పగించినట్లయితే ఏమంటున్నాడమ్మా కిందికి, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను కూడా లేవలేక ఉండడు. అక్కడే లోయలో ఉండిపోవు. కనుక దేవుడు మన చేయి పట్టుకున్నాడు కనుక పడిపోయిన స్థితిలో ఉండి మనం లేవనెత్తే దేవుడు అంటున్నాడు. మన లేవనెత్తి తన యొక్క పిల్లల బండ అనేటువంటి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టేవాడు అంటున్నాడు. కనుక ఆ బండ మీద నిలబడినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు పడిపోవు. నీ యొక్క బండ పిల్లలు కదిలించబడదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అందుకు ఇంకా మనం చూసిన 27వ వచనం చూస్తే, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. అప్పుడు నీవు నిత్యము కూడా నిలుస్తావా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా పిల్లలు ఈ వచ్చిన కింది కానీ చదువుకోవడం పోతే ఎన్నో ఆశీర్వాదములు ఉంటున్నవి. కనుక ఎన్నో ఆశీర్వాదములు ఉంటున్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాను. కనుక నేను మొట్టమొదటి హెచ్చరికలు నాలుగు హెచ్చరికలు చేశాను. కానీ దాదాపుగా 16-18 ఆశీర్వాదములు దాంట్లో రాయబడి ఉంటున్నాయి ప్రియులారా. కేవలము కొన్ని 6-7 ఆ యొక్క హెచ్చరికలు మనం పాటించినట్లయితే 18-16 ఆశీర్వాదముని సంవత్సరమును మనము పొందబోతున్నామని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంటుంది. కనుక ఈ దినము ఈ యొక్క ఆశీర్వాదములు మనకు కావాలంటే, ఈ యొక్క పిల్లల ఈ దీవెనల చేత మనం ఈ సంవత్సరం దీవించబడాలంటే మన జీవితంలో ప్రియులారా మన హస్తమును దేవుని హస్తములోనికి ఇచ్చేవారుగా ఉండాలి. మనం పడిపోయినను కూడా ఆయన లేవనెత్తి దేవుడు అంటున్నాడు. కనుక పడిపోయినను కూడా ఆయనను మనం ఆ యొక్క పడిన స్థితిలో లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద మనలను నిలబెట్టేటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మనకుంటున్నాడు. కనుక ప్రియులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఆఖరి ఒక వాక్యం చదివి మనం కూర్చుంటా నేను 33వ వచనం చూస్తే,
వారి చేతికి ఆయన చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. దుష్టుల చేతికి, బలాత్కారుల చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు వారి విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. ఆయన ప్రియులారా వారిని దోషులుగా ఎంచాడు. మనం అపరాధులుగా ఎంచాడు. మనం పాపులుగా ఎంచాడు దేవుడు. ప్రియులారా ఆయన దోషులుగా మనల్ని ఎంచడం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక వారి చేతిలో యెహోవా నీతిమంతులను అప్పగించాడు. దుష్టినికి మనల్ని అప్పగించే దేవుడు కాదు. దుష్టిని నుంచి మన దేవుడు మనం తప్పించే దేవుడు అంటున్నాడు. కనుక ఈ చిన్న కీర్తన దేవుడు ఆశ్రయించి దీవించును గాక. ఈ ఆశీర్వాదములన్నీ కూడా మనం అనుభవించుదాం గాక. ఆమేన్.